బాలకోట గారు నమస్తే సార్. నమస్తే కార్తిక్ గారు. సార్, చాలా మంది అంటే పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు, తెలుగుదేశం పార్టీతో పుట్టినప్పటి నుంచి పార్టీలో ఉన్నాళ్ళు, లేదంటే వాళ్ళకి రాజకీయంగా భవిష్యత్తు వచ్చిన కాడి నుంచి తెలుగుదేశం కోసం పనిచేస్తున్న వాళ్ళు కూడా టికెట్ల కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే కొంతమంది ఉద్యమకారులు వాళ్ళు కూడా టికెట్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కాకపోతే నేను ఇప్పుడు పర్సనల్గా నమ్మేది ఏంటంటే, పార్టీ ఉద్యమాలతో సంబంధం ఉండకూడదు. నేను ఉద్యమం చేశా కాబట్టి నాకు టికెట్ రావాలి, లేకపోతే నేను ప్రతిపక్ష గొంతు వినిపిస్తున్నా కాబట్టి నాకు టికెట్ రావాలి అనుకోవటం అని, అంటే ఒక పార్టీలో అనుకోవటాన్ని నేను ఎక్కువగా అంగీకరించను దాన్ని. ఎందుకంటే ఏ పార్టీ అయినా మనం చేరామంటే ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చాలి. పార్టీ ఈ రోజు ప్రతిపక్షం గొంతు వినిపిస్తూ ఉండొచ్చు, కానీ ఒకప్పుడు అది అధికారంలో ఉంటుంది కదా. సో ప్రతిపక్షంలో మేము గొంతు వినిపించాం కాబట్టి మేము ఈ పార్టీలోకి వెళ్ళాలనుకోవటం మాత్రం తప్పు అనుకుంటా నేను. అలాగే మహాసేన రాజేష్ గారికి టికెట్ ఇచ్చినప్పుడు కూడా మాతో పాటు ఇంకొంతమంది కూడా ఆ రోజు అది తప్పనే చెప్పామన్నమాట. ఎందుకంటే రాజేషు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాడాడు. మరి అదే రాజేషు తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నప్పుడు తెలుగుదేశానికి వ్యతిరేకంగానూ పోరాడాడు. సో ప్రతిపక్షాలతో గొంతు కలిపి అధికార పక్షం మీద పోరాడుతున్నారు కాబట్టి వీళ్ళకి టికెట్ ఇవ్వడానికి అర్హులు అవుతారా? కాదు. ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చితే మీరు అందులోకి వెళ్ళాలి, ఆ సిద్ధాంతాలకు లోబడి మీరు పనిచేస్తే అప్పుడు పార్టీ గుర్తించి టికెట్ ఇస్తుంది. అది ప్రాసెస్ రాజకీయంగా ఏదైనా సరే. కానీ ఇప్పుడు అందరూ కూడా కొంచెం కొత్త ట్రెండ్లోకి వచ్చేసారు. ఇప్పుడు మహాసేన రాజేష్కి నిజంగా చాలా మందికి రాని అవకాశం ఆయనకు వచ్చింది సార్. అలాంటి వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవాలి. కానీ ఆయన అవగాహన రాహిత్యం అనొచ్చు, లేదంటే ఆ మెచ్యూరిటీ లేకపోవడం అనొచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఆ అవకాశాన్ని కోల్పోయారు. ఎందుకంటే ఆయనే క్లియర్గా చెప్పారు, నాకు వ్యతిరేకంగా బీజేపీను ఇలా కొంతమంది హిందూ సంఘాలు, జనసేన వాళ్ళు అందరూ కూడా నేను పాత వీడియోలన్నీ ప్లే చేస్తున్నారు. అలాగే పార్టీ ఇబ్బంది కలగకుండా నేనే రాజీనామా చేద్దాం అనుకుంటున్నాను, నేనే తొలగిపోదాం అనుకుంటున్నాను అని ఆయనే చెప్పారు. సో తర్వాత పార్టీ ఏమో వేరే వాళ్ళకి కండక్ట్ చేయటం, తర్వాత ఆ పీ గన్నవరం సీట్ని జనసేనకి ఇవ్వటం, అవన్నీ కూడా రకరకాల ఈవెంట్స్ చూసాం. కానీ మొత్తం ఎపిసోడ్లో ఒక విధంగా చూసుకుంటే, అంటే ఒక సామాన్య వ్యక్తికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సీట్ ఇచ్చిందని ఆనందపడాలా, లేకపోతే అలాంటి సీట్ ఇచ్చినా సరే ఆ ఎమ్మెల్యే అభ్యర్థి నిలబెట్టుకోలేదని బాధపడాలా, లేకపోతే పార్టీలు కూడా దీన్ని ఒక గుణపాఠంగా తీసుకోవాలా? ఎందుకంటే సిద్ధాంతాలను నమ్ముకోకుండా, ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చకుండా ఊరికే పార్టీలో టికెట్ ఇస్తున్నారని చేరిపోయి రేపొద్దున ఇలాంటివి ప్రతి పార్టీకి జరుగుతూ ఉంటాయి కదా. దీని గురించి ఒక విశ్లేషణ చెప్పండి సార్. కార్తిక్ గారు, ధన్యవాదాలు. మీరు ఒక మాట గమనించాలి. ఏదైనా పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది, ఏ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలి, ఏ అభ్యర్థికి టికెట్ ఇవ్వకూడదు అని. ఆ ఇవ్వాలి ఇవ్వకూడదు అన్న నిర్ణయం వెనక దాదాపు కొన్ని నెల రోజుల పాటు ఎక్సర్సైజ్ ఉంటుంది, అధ్యయనం ఉంటుంది. ఆ మనిషి ఏంటి, ఆ మనిషి మనస్తత్వం ఏంటి, అతని నిబద్ధత ఏంటి, అతని గుణగణాలేంటి, ఆర్థిక పరిస్థితి ఏంటి, ప్రజల్లో ఉన్న పలుకుబడి ఏంటి, ఈ కోణాలన్నీ కూడా చూస్తారు. అలా చూసే టికెట్లు ఇస్తారు. మహాసేన రాజేష్ లో ఏ కోణం చూసి నాకు ఇచ్చిందో తెలుగుదేశం పార్టీ తెలియదు, కానీ వాళ్ళ కోణం చూసి చూశారు, ఇచ్చారు. ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది, లేదా అక్కడ జనసేన ఇతర బ్రాహ్మణ సంఘాల నుంచి వ్యతిరేకత వచ్చింది. కారణాలు ఏదన్నా కానీ తిరిగి తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఆ నిర్ణయాన్ని కూడా కట్టుబడి ఉంటానని చెప్పి మహాసేన రాజేష్ గారే చెప్పారు. ఇది పెద్ద ఇబ్బందికరమైన విషయం కూడా కాదు. పైగా మహాసేన రాజేష్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఒక రాజకీయ పార్టీ, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, తర్వాత రాష్ట్ర ఎస్ఎస్ఎల్ లో మరొక పదవి కూడా ఆయనకుంది. పార్టీ నిర్ణయాన్ని, చంద్రబాబు నిర్ణయాన్ని, పార్టీ విధానాన్ని గౌరవించాల్సిన బాధ్యత మహాసేన రాజేష్ మీద ఉంది. అంతే తప్ప నాకు బీజేపీ వ్యతిరేకం, నేను 100 సీట్లలో ఎమ్మెల్యేని నిలబెడతా, నేను మాల సామాజిక వర్గం, బీజేపీకి ఓటు వేస్తే ఏ పార్టీకైనా ఓటేసినట్టే, ఇవన్నీ ఏంటంటే కూటమికి నష్టం చేసే పనులు ఇవి. అంటే నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ కాదు మహాసేన రాజేష్. అది లోకేష్ గారు అర్థం చేసుకోవాలి. మీరు మీ పార్టీలో ఉన్న వాళ్ళని లేదా కష్టపడ్డ వాళ్ళని గుర్తించాలంటే ప్రమాణాలను పాటించుకోకుండా ఎలా? ఇంకో మాట మీకు చెప్తాను సార్. అయినా ఇందులో ఇందులో ముందుకొచ్చి చల్లదాచడం దేనికి? మహాసేన రాజేష్ 2019కు ముందు వైఎస్ఆర్సీపీ హార్డ్ కోర్ కార్యకర్త, హార్డ్ కోర్ కార్యకర్త. మీరు దాన్ని మర్చిపోయారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అవును. మారిన పరిణామాల్లో ఆయనకు జరిగిన అన్యాయంలో ఆయన వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా లేదా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా
యూట్యూబ్ ద్వారా పోరాటం చేశాడు. ఆయన ప్రజల్లో పోరాటం చేయలేదు, నేను చెప్తున్నాను. ఈ రోజునంటే మాకు చెప్తారు, అమరావతి గలం అసెంబ్లీలో వినబడాలన్నా, దళిత బహుజన కులాలకు ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన దారుణాల మీద అసెంబ్లీలో గౌరవించి ఈ రిజర్వ్ స్థానాల్లో 1-2 సీట్లు కేటాయించాలని మేము మాట్లాడితే మాకు అడ్డం పెట్టే కార్డు కూడా ఏంటంటే మహాసేన రాజేష్కి ఇచ్చాం కదా అని. మహాసేన రాజేష్ తెలుగుదేశం పార్టీ, నేను తెలుగుదేశం పార్టీ కాదు, మేము జేఏసీలమే. అలా అనుకుంటాము. తెలుగుదేశం వాళ్ళు అందరూ అమరావతి గురించి పోరాడారు. దేనేను ఉమా పోరాడలేదా? గద్దె రామ్మోహన్ పోరాడలేదా? లోకేష్ గారు పోరాడలేదా? అక్కడ తాటికొండ నియోజకవర్గం తెనాలి శ్రావణ్ కుమార్ పోరాడలేదా? వాళ్ళు పార్టీ నాయకులు, వాళ్ళు సీట్లు వాళ్ళకి ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు? అలాగనే మహాసేన రాజేష్ కూడా ఇష్టపడే చేరాడు. ఈ రోజున మీరు ఏదో ఒక భంగ్యం పెట్టుకొని ఒక 100 దగ్గర నేను నిలబెడతాను, అది బీజేపీకి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తానంటే అంతిమంగా జరిగేది ఏంటంటే ఆయన చేరిన పార్టీకి నష్టం జరుగుతుంది. అంటే ఎన్ని జరుగుతాయి, 100 ఓట్లు వస్తాయా, 200 ఓట్లు వస్తాయా, అది తర్వాత అంశం. ఆయన యొక్క విలువ, ఆయన యొక్క నిబద్ధత ప్రశ్నార్థకం అవుతుంది. ఆల్రెడీ అయ్యింది. మీకు నేను అనకూడదు సోదరుడు, నాకు తోటి సోదరుడు, నా దళిత కులం, నేను కూడా మాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని. మీకు కానీ ఒక స్పష్టంగా ఈ విషయం చెప్తా. ఒక వ్యక్తి గురించి మీ- మనం మీకు అనాలిసిస్ మీ- మీకు చేస్తున్నప్పుడు మీకు ఇవన్నీ ఇందులో ఎందుకు ఒక వస్తాయి విషయం సార్? కాదు, రాజేష్ గారు చెప్పిన విషయం కూడా ఒక విషయం చెప్తా. తెలుగుదేశం పార్టీ ఏబిసిడి వర్గీకరణకి కట్టుబడి ఉన్నామని చెప్పిన నిర్ణయం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తీసేసుకున్నారు. నిజానికి ఏబిసిడి వర్గీకరణ అనేది ఎస్ఎల్లో 15% ఉన్న మా రిజర్వేషన్లో మేము పంచుకోవడానికి వివాదం అయ్యింది దాదాపు 30 ఏళ్ల క్రితం. ఇది న్యాయస్థానాల్లో కూడా ఉంది. మొన్న మోడీ గారు ప్రధాని లాంటి వాడే తెలంగాణ ఎన్నికల్లో ఎస్సీ కులాలకు సంబంధించిన మాదిగ ఓట్లకు గాలం వేయటం కోసం కృష్ణమాదిగ గారి సభలోనే పాల్గొని వర్గీకరణ నేను అమలు చేస్తానని అన్నాడు. చంద్రబాబు నాయుడు గారికి పని ఏముంది వర్గీకరణలో చెప్పండి? రాష్ట్ర సమస్య కాదు కదా. 97లో చంద్రబాబు నాయుడు గారు ఆర్డినెన్స్ తెచ్చారు ఎస్సీ వర్గీకరణ మీద. 2 ఏళ్ల తర్వాత కోర్టు కొట్టేసింది. ఇప్పటి వరకు ఆ ప్రస్తావన లేదు. మరి ఈ రోజున మీరు మాదిగల మొత్తాన్ని దగ్గరకు తీసుకున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 11.5%, 90 లక్షల మంది మాలలు ఉన్నారు. మరి మాల సామాజిక వర్గం ఏం కావాలి? ఏమవుతుంది కార్తీక్ గారు? నేను అనేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా అసంబద్ధమైన నిర్ణయాలు మీకు ఎందుకు? ఇప్పుడు కాపులకు 4% రిజర్వేషన్లు ఇస్తా, కాపులను తీసుకెళ్ళిపోయి బీసీఎల్లో చేరుస్తా అంటే ఏం జరిగింది? మొన్న కూడా నేను ఒక మాట విన్నా, కాపులకు ఏమైనా న్యాయం జరిగిందా? మేము అధికారంలోకి రాగానే 10,000 కోట్ల రూపాయలతో నిధి ఏర్పాటు చేస్తాం కాపులకి అని చెప్పి మాట్లాడుతున్నారు. కాపులు సమాజంలో మూడో అగ్రవర్ణం అండి. క్రింది కులాలనే చూడాలి. మీరు ఒక కులానికి పెడతాను గట్టిగా ఏ పార్టీ అన్నా యువతల కులానికి ఇబ్బంది. మీరు అది అధికార పార్టీలో అవి కనిపించవు. అది వేరే మీరు టాపిక్ అధికార సార్. పార్టీలో అది కనిపించవు. ఆ టాపిక్ ఏదైనా ఇప్పుడు మహాసేన రాజేష్ కూడా చెప్పింది అదే. మాలలకు అన్యాయం జరుగుతుంది, నేను మాల సామాజిక వర్గం, మొత్తం 100 స్థానాల్లో నేను పోటీ చేసి తీరుతా అని చెప్పేసి బీజేపీ కార్డుని ఆయన అడ్డం పెట్టిండు. కాకపోతే నేనైతే ఆ నిర్ణయాన్ని ఖండిస్తున్నా, అది తప్పని చెప్తున్నా, లక్ష్యానికి విరుద్ధం అని కూడా చెప్తున్నా. ఈ రోజున మాలాంటి వాళ్ళకి మేము ఒక మాట చెప్పానా, నేను టిప్పర్ డ్రైవర్ని అయితే నాకు ఎమ్మెల్యే సీట్ వచ్చేది. నేను మంచి అమరావతి ఉద్యమకారుని కాబట్టి నాకు ఎమ్మెల్యే సీట్ రాలా. మంచి టిప్పర్ డ్రైవర్ అయితే వచ్చి ఉండదులేండి మీకు కూడా. మంచి టిప్పర్ కాదు, ఏ టిప్పర్ డ్రైవర్ అయినా కూడా వస్తుందండి. మన రఘురామకృష్ణరాజు గారు లారీ డ్రైవర్ అయితే ఎంపీ సీట్ వచ్చేది. ఇన్ని రోజులు వివాదం అయ్యేది కాదు. కాబట్టి ఆ కోణం చూస్తారండి ప్రజలు ఎప్పుడు కూడా చూసేది ఏంటంటే నాయకుల్లో నమ్మకం, విశ్వసనీయత. పైపెచ్చు 30 రోజుల ఎన్నికల్లో నాయకుడు ఏదో మైకి తీసుకొని మాట్లాడి ఇంటికి వెళ్ళిపోతాను అనుకుంటాడేమో, కానీ ప్రతి మాటని ప్రజలు రికార్డు చేస్తారు. ఏ కులం పట్ల ఎలా మాట్లాడుతున్నారు, ఎవరేం మాట్లాడుతున్నారు అనేది పరిగణ తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడు మీరు అవునన్నా కాదన్నా నేను ఒక మాట చెప్పక తప్పదు. ఓటమి నడక నల్లేరు మీద బండిలా లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, పల్లేరు మీద నడకగా సాగబోతుంది. రేపు 2 పక్షాలు, అధికార పక్షం, కూటమి పక్షం కూడా ఢీ అంటే ఢీ అన్నట్టుగా సమరం చాలా గట్టిగా పోటీ జరగబోతుందని సర్వే సంస్థలు చెప్తున్నాయి. ప్రజల్లో ఆ నానుడి చెప్తుంది. అంటే ప్రజాక్షేత్రం కాబట్టి, ఎన్నికల క్షేత్రం కాబట్టి ఇలాంటి ఇబ్బందులు కూడా రాకుండా చేసుకోవాలి. మళ్ళీ రాజేషే కాదు, కొన్ని రాజకీయ పక్షాలు ఈ రోజున ఇండియా కూటమి ఉంది, వాళ్ళు 170 స్థానాలకు పోటీ చేస్తున్నారు. ఆ ఓట్లు ఎన్ని ఓట్లు చేల్తాయో తెలియదు. షర్మిల గారు వైసీపీ ఓట్లను చీలుస్తుందా, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలుస్తుందా కూడా తెలియదు. ఈ రోజున కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం
మాలాంటి జేఏసీలో కూడా కూటమి గెలవాలని కూటమి నిర్ణయానికి కట్టుబడి కూటమికి మద్దతు పలుకుతున్నాం. మేము ఆ పార్టీలో లేకపోయినా, మాకు సీట్లు ఇచ్చినా ఇవ్వకపోయినా ముందు అధికార పార్టీని గద్దె దింపితేనే కానీ ఆంధ్ర రాష్ట్రానికి కాస్త మేలు జరుగుతుందని చెప్పి పోరాటం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో ఆ పార్టీలోనే ఉండి ఆ పార్టీలోనే అధికార పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇలా మేము బరిలో నిలబడతామని చెప్పేసి అంటే మరి దానికి లోకేష్ గారు సమాధానం చెప్పాలి, లేదా ఆ పార్టీ నాయకులు చెప్పాలి. అది కానీ ఒకటి అసంబద్ధమైన చెప్పండి, ప్రశ్నగానే భావిస్తాం. సార్. ఇప్పుడు ఆ, మహాసేన రాజేష్ విడిగా పోటీ చేస్తే ఆయనకి ఈ రోజు వచ్చిన బలం అంతా కూడా జగన్ వ్యతిరేక ఓటింగే. ఎందుకంటే జగన్ వ్యతిరేకతతోనే ఆయన కానీ రఘురామకృష్ణరాజు గారి కొంచెం పాపులర్ అయింది. మరి ఇప్పుడు ఈయన గనక ఇండిపెండెంట్ గా పోటీ చేసినా, లేకపోతే వేరే పార్టీలో మిగతా నియోజకవర్గాల్లో కూడా పోటీ చేసినా, అది తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ఓట్లు చీలుస్తారా, లేకపోతే జగన్ ఓట్లు చీలుస్తారా? ఎలా చీలుస్తారని మనం చూడొచ్చు దీన్ని. కార్తీక్ గారు, మహాసేన రాజేష్ గారు 100 కాదు 200 స్థానాలు పోటీ చేసినా ఎలాంటి ఓట్లు చీలబడవు, చీల్చలేరు. ఎందుకంటే సమరం ఈ రెండు పక్షాల మధ్యనే ఉంటుంది. ఈ రోజున చాలా పార్టీలు కూడా అలా పోటీ చేద్దామని అనుకుంటుంది, కానీ ప్రజలు కార్తీక బాలకోట ఏం చెప్పినా డిసైడ్ చేస్తారు. కార్తీకే కావాలనుకుంటే కార్తీక్ నిలబెడతాడు, బాలకోటే కావాలంటే బాలకోటే నిలబెడతాడు. ప్రధానమైన పక్షాలు నిర్ణయిస్తాయి. మీరు కూటమి ఎందుకు గెలిచింది? ఏ భారతీయ జనతా పార్టీకి ఆ మాత్రం బుద్ధి లేదా తలకాయలో? ఏ పవన్ కళ్యాణ్కి తెలివితేటలు ఇవ్వా? కూటమిగా ఎందుకు 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 గెలిచారు? 21 సీట్లకి 10 లక్షల 10 సీట్లకి ఎందుకు కట్టుబడి ఉన్నారు? ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి అది. నాకు 2 సంవత్సరాల క్రితం దళిత పార్టీ పెట్టాలని ఆంధ్రప్రదేశ్లో చాలా మంది సంప్రదించారు. ఒక దళిత పార్టీ దళిత సింబల్తో పెడదామని. ఏమవుతుంది? పార్టీ పెడితే ప్రజలు ఎలా ఉన్నారు? నూతన పార్టీని పెట్టి నడపగలిగే పరిస్థితి ఉందా? ఆ సమర్థత ఉందా? అది మనం చేయగలుగుతామా? ఏదో ఇప్పుడు మొగ్గలో పుట్టి మొగ్గలో పోవటానికి ప్రతి ఒళ్ళు వేస్తారంటే, ఇప్పుడు మీకు తెలుసో లేదో చాలా మంది అభ్యర్థులు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా వేస్తూ ఉంటుంటారు. ఎంపీకి వేస్తారు, ఎమ్మెల్యేలకి వేస్తారు, ఎంపీకి ఎమ్మెల్యేకి కలిపేస్తారు. ఇవేవి ప్రభావితం చూపించదండి. ఇవేమి ఎప్పుడు కూడా యుద్ధంలో నువ్వు ఎటువైపు ఉన్నామనేదే ప్రజలు చూస్తారు సార్. యుద్ధంలో ఎటువైపు ఉన్నాం అనే విషయం చూస్తారు. మనం కూటమికి నష్టం జరగకోకుండా చేసే పనుల్లోనే ఇన్వాల్వ్ అవ్వాలి తప్ప, మనకేదో నష్టం జరిగిందని, మనకేదో కొద్దిగా ఇబ్బంది వచ్చిందని. ఇబ్బందులు ఎవరికి లేవు కార్తీక్ గారు? ఏ బాలకోటకి లేవా? మీకు లేవా? 1600 రోజులు అమరావతి ఉద్యమంలో దేదీప్యమానంగా తొడగొట్టిన వాళ్ళం కదా మేము. ఏ దళితులతో మాట్లాడుతున్నారు ఈ దళిత నాయకులు? ఏ దళితులతో మాట్లాడుతున్నారు? ఈ బులుకండ కొడాల నాని గారు కూడా వేసుకున్నారు. గుడివాడలో కొడాల నాని గారు ఈ బులుకండ వేసుకొని తిరుగుతున్నాడు. ఇప్పుడు దళితులు పెద్ద అన్నది ఆయన్నే. కండ వేసుకున్న ప్రతివాడు అంబేద్కర్ అయిపోతాడా? కండపప్ప వేసుకున్న ప్రతివాడు దళిత నాయకుడు అయిపోయాడా? అవుతాడా? నీ ఫిలసాఫికల్ యాంగిల్ ఏంటి? నీ ఫిలసాఫికల్ యాంగిల్ ఉండాలి దళితుల కోసం పోరాటం అంటే. ఈ రోజున అన్ని రాజకీయ పక్షాలు మమ్మల్ని ఆయా పార్టీలో చేరాలని చెప్పి సంవత్సరంగా నా మీద ప్రెజర్ పెడుతున్నా, ఈ రాష్ట్రంలో ఈ సామాజిక వర్గాలు అణచివేతకు గురైపోయినాయి. ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు మాకు నాయకత్వం లేకుండా పోయింది. కనీసం ఇలా అయినా ఒక సివిల్ సొసైటీ తరపున మా కులాల తరపున ప్రతినిధిగా ఉండి మాట్లాడగలుగుతాం అని చెప్పేసి అని మేము ఆ విధంగా ఆగటమే తప్ప, ఎగరేసుకుపోతే ఏముంటుంది? టవల్ కప్పుకుంటే కప్పుకోవచ్చు కదా, మాకు ఇస్తారు కదా పార్టీ కండువాలు కప్పుకుంటే. అందుకని మంచి చేయకపోయాం, చెడు మాత్రం చేయకూడదు. కాబట్టి ఈ 30 రోజుల కాలంలో నేను ఇందాక ఎవరో ఒక యూట్యూబ్ లో ఇదే విశ్లేషణ చేస్తుంటే మహాసేన రాజేష్ ఇలా పోటీ చేస్తున్నారని చెప్పేసి అని చూస్తే, ఇదేంటి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు అని. వాళ్ళంతా ఏంటంటే ఇప్పుడు ఆవేశంగా నిర్ణయాలు తీసుకుంటే కుదరదు సార్. ఒక విధంగా చెప్పాలంటే నిజంగా మహాసేన రాజేష్కి తెలుగుదేశం పార్టీ సీట్ ఇవ్వడం అనేది ఒక మంచి గొప్ప అవకాశం. ఆ అవకాశాన్ని ఆయన పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. నిజానికి ఏంటంటే దాని యాంగిల్ వేరు. యూట్యూబ్లు చేసుకొని 10 నిమిషాలకు ఒకసారి వీడియోలు తీసి గీతాంజలి చచ్చిపోతే గీతాంజలిని వాడు చంపిండు, ముఖ్యమంత్రి చంపిండు. ఎందుకంటే 10 గోకులు ముఖ్యమంత్రి మీద కాలు జిమ్మి కాలు ఎత్తితే అధికార ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఆనందపడతారు కాదు. నీకు ఎమ్మెల్యే సీట్ వచ్చిన తర్వాత నువ్వు పైసొక్క గుండె పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ శరణ కోరాలి, వాళ్ళ పక్కన తిరగాలి, వాళ్ళతో కలిసి ఉండాలి. అప్పుడు ప్రజలు ఆలోచిస్తారు. అలా ఏం కాకోకుండా ఏదేదో చేసేస్తే కొద్దిగా ఇబ్బందులు వస్తాయి. నిజానికి ఏంటంటే మనకి ఉంటే బాగుండేది. ఎందుకంటే నేనేం కాదన్నాను. మాతో పాటు ఆయనకున్న భంగిమలో ఆయన పోరాటం చేశాడు. నేను పోరాటం చెయ్యలేదు అని నేను అన్నాను. పోరాటం చేశాడు. ఆ పోరాటానికి సంబంధించిన ఇబ్బందులు కూడా పడ్డాడు. ఇప్పుడు ఈ వీడియో చూసి బాలకోట అన్న ఇలా ఎందుకు మాట్లాడింది అని చెప్పేసి కూడా మహాసేన రాజేష్ అనుకోవచ్చు. ఎందుకంటే ఓర్పు తక్కువ లేదంటే ఏమని మళ్ళీ వీడియో పెడతారు. ఎందుకంటే బేసిక్ గా మహాసేన రాజేష్ తో మనం కూడా చాలా వీడియోలు చేసాం సార్. వ్యక్తిగా మహాసేన రాజేష్ అంటే నాకు అభిమానం ఉంది. ఎందుకు? ఒక మామూలు లోవర్ మిడిల్ క్లాసు, నేను దళిత వర్గాల అయినా నేను తీసుకున్నాను. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి
ఈ రోజు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా డబ్బులు అండ లేకుండా ఒక ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని తెచ్చుకున్నాడంటే ఆయన స్వయాన ఆయన సొంత శక్తి మీద వచ్చాడు. కానీ ఆ కాదు వచ్చిన కాదు అవకాశాన్ని కార్తీక్ గారు, నిలబెట్టుకోలేకపోవటం. కార్తీక్ గారు, ఉమ్. డబ్బులు అండలేవు, డబ్బులు లేకుండా సీట్లు వచ్చినాయి, ఇవన్నీ తీసి పక్కన వేయండి. అవి దాని పక్కన అసలు అంతరార్థాలు వేరు. దా దాని దాని ఉండొచ్చు అంతరాలు సార్. వేరు. పార్టీ గుర్తించింది, ఆయనకి సీట్ ఉమ్. ఇచ్చింది, అది సంతోషం. ఆ అదే అంటున్నాను. సీటుకి వ్యతిరేకత వచ్చింది, వ్యతిరేకత వస్తే పార్టీ సమీక్షించుకుంది, మళ్ళీ పిలిచింది, నచ్చజెప్పింది, ఆయన అంగీకరించాడు, వెళ్ళాడు. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏదో మేరకు చేస్తాననే హామీ కూడా ఆయనకి చాలా స్పష్టంగా లభించిందని చెప్పి నాకున్న సమాచారం. ఆయన కూడా ఇంకా చెప్పారు ఇబ్బంది కదా. ఏముంటుంది? ఇంకా ఇబ్బంది ఎమ్మెల్సీ ఏముంటుంది? ఇప్పుడు ఎమ్మెల్సీస్ మాలాంటి వాళ్ళమే కూటమి గెలవాలని చెప్పేసి మేము ఎలాంటిది సాయం పొందకపోయినా కూడా ఆ పార్టీ కోసమే మాకున్న శక్తి మేరకు ఎన్నికల ప్రచారంలో కానీ లేదా మీలాంటి డిబేట్లో కానీ కూటమి గెలవాలి, కూటమి గెలవాలి, కూటమి గెలవకపోతే రాష్ట్ర పరిస్థితి బాగోదని చెప్పి చెప్తున్నాం. కాబట్టి ఆ దిశగానే మహాసేన రాజేష్ కూడా ఆలోచించాలి. కానీ ఇప్పుడు ఎలా చూస్తాం సార్? అశ్వత్థామాతః ఇప్పుడు కుంజరః మనకి అన్నట్టు. మనకి ఉం. ఆగు. తిరువూరేమో ఆ, మనకి కొలిక్పూడి శ్రీనివాస్ గారికి ఇచ్చారు. శ్రీనివాస్ గారికి ఏ రోజైతే సీట్ ఇచ్చారో ఆ రోజు నుంచి అయినా ప్రజల్లో ఉన్నారు. కనీసం అక్కడ కాన్స్టిట్యున్సీకి వెళ్ళి కాన్స్టిట్యున్సీలో రకరకాల సమీకరణాలు మాట్లాడుకోవడాలు చేస్తున్నారు. కానీ మన మహాసేన రాజేష్ గారేమో ఆ తర్వాత కూడా యూట్యూబ్లో కూర్చొని వీడియోలు చేయడానికి పరిమితం అయిపోయారు తప్ప గ్రౌండ్లోకి వెళ్ళాల. సో ఇక్కడ నిజంగా ఆయన ఫెయిల్యూర్గా చూడలేము మనం దాన్ని. అంటే పార్టీలు మిగతా వాళ్ళు ఇప్పుడు ఎన్ని చేశారని పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టినా సరే ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో కంప్లీట్ గా ఫెయిల్ అయింది ఆయనే కదా. కార్తీ గారు, ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. బాలకోట ఏదో పద్ధతి, కార్తీక్ ఏదో పద్ధతి, ప్రజలతో అనుసంధానం అయ్యే పద్ధతి ఒకటి ఉంటుంది. మేము ఎన్నెన్ని కష్టాలు పడ్డాలో నేను విప్పి చెప్తే గంటల తరబడి డిబేట్ అవుతుంది. నిజాయితీగా ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళం మేము. మేము ఎమ్మెల్యే సీట్ల కోసం కూడా ఆశించి వచ్చిన వాళ్ళం కాదు. కాబట్టి ఉద్యమం బలోపేతంగా జరుగుతుంది కాబట్టి బాలకోట ఇంకో సీట్ ఇస్తే, రిజర్వ్ నియోజకవర్గం ఇస్తే బాగుండు, లేదా కార్తీక్ ఇస్తే బాగుండు అని వచ్చిన ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు మేము ఒక మాట అడిగాము. అది కాదు, అది పార్టీ పరిశీలించడం అది దానికున్న ప్రమాణాలతో ఉంటుంది. అంత మాత్రం ఏమవుతుంది, మన పని మనం చేసుకోవాలి. ఈ రోజున మీరు అన్నట్టుగా రాజేష్ గారు నిజంగా దాన్ని, అంటే పార్టీ కూడా మరి ఆయన గైడెన్స్ ఇచ్చినట్టయితే ఆ విధంగా బాగుండేది. ఈ యూట్యూబ్లో పెట్టుకొని దాన్ని మళ్ళీ ఇంకా కిలికి 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 గాలివాన్ చేయటం మూలాన, ఎందుకంటే ఆయనే ప్రకటించాడు ముందుగా, నేను తప్పుకుంటున్నాను, నేను తప్పుకుంటున్నాను, నేను తప్పుకుంటున్నాను, మా పార్టీ నాయకుడికి ఇబ్బంది అయితే నేను తప్పుకుంటున్నాను అని ఆయనే ప్రకటించాడు. మరి ఆ ప్రకటన చేసిన తర్వాత మరి ఇప్పుడు అభ్యర్థులు నిలబెట్టడం అనేది ఏమంత అర్థవంతమైన పని? మరి మీరు చెప్పాలి కదా కార్తీక్ గారు. ఇప్పుడు నేనే ప్రకటించాను, నా పార్టీ చెప్పకముందే నా పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి నష్టం జరిగే విధంగా ఉంటే నేను ఎమ్మెల్యే అభ్యర్థించి తప్పుకుంటానని ప్రకటించాను. మరి ఇప్పుడు 100 మందిని నిలబెడతావు, అసలు నువ్వెవరికి ఓటేస్తావు? ఇప్పుడు మహాశయ రాజేష్ ఓటు ఎవరికి వేస్తాడు? ఆయన నిలబెట్టిన అభ్యర్థికి వేస్తాడుగా, తెలుగుదేశానికి వేయడుగా. ఒక అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆయన అభ్యర్థికి ఓటేసుకుంటే దాన్ని ఏమంటారు? ఆ? అది ఇలా ఉంటుంది. కాబట్టి ఆయన నిలబెడితే నిలబెట్టొచ్చు, ప్రజాస్వామ్యంలో ఆయన నిలబెట్టొచ్చు అని చెప్పి నేనైతే అన్నాను. ఇప్పుడు ఆయన మనకెవరం చెప్పలేం కష్టాలేంటో, కానీ. ఆయన నష్టాలేంటో, ఆయన ఉమ్. కష్టాలేంటో, ఆయన నష్టాలేంటో, ఆయన యొక్క లోకల్ గా ఆయన పరిస్థితులు ఏంటో నాకు తెలియదు. నిలబడితే నిలబడమనండి, నిలబడి ప్రజల్లోకి వెళ్ళమనండి. ఏదైనా అంటే రాష్ట్ర ప్రజలు రఘు వాళ్ళదైన నిర్ణయాన్ని వాళ్ళు ఇస్తారు. మనం రఘురామకృష్ణరాజు గారి తర్వాత మాట్లాడదాం కానీ సార్. అంటే రఘురామకృష్ణరాజు గారు బెదిరిస్తే సీట్ వచ్చింది కాబట్టి నేను కూడా బెదిరిస్తే మళ్ళీ వస్తుంది అనుకుంటున్నారేమో, దాని గురించి చూద్దాం. కాకపోతే డెఫినెట్ గా మహాసేన రాజేష్ గారు మాత్రం ఏదైనా సరే కొంచెం ఏంటి ప్రతిదాని రఘురామకృష్ణరాజు గారు బెదిరించారా? వాళ్ళు మాట్లాడదాం, వేరే టాపిక్ లో మాట్లాడదాంలే. ఆ, అంటే మహాసేన రాజేష్ గారు మాత్రం డెఫినెట్ గా దేన్నైనా సరే సూక్ష్మంగా ఆలోచించుకోవాలి. రాజకీయాల్లో మనం చేసే ప్రతి అడుగు, మనం మాట్లాడే ప్రతి మాట మనకి పామాయి కాటేస్తుంది, లేదంటే అదే మనకి రాచిబాట అవుద్ది. సో డెఫినెట్ గా మాత్రం ఇది మంచి ఎక్స్పీరియన్స్ అవ్వాలి. కానీ ఇప్పుడు మాత్రం ఆయన ఇండిపెండెంట్ గా వేరే పార్టీ పెట్టి ఒక 100 మందిని మేము పోటీ చేస్తాం అన్నది మాత్రం డెఫినెట్ గా ఆయనకి ఎదురు దెబ్బ అవుతుంది. అన్ని పార్టీలతో మనం సున్నం పెట్టుకోలేము, ఏదో ఒక పార్టీతో మనం కలిసి ఉండాలి. దానికి మనకి ఏది మన భావ సారూప్యతకి దగ్గరగా ఉందో దాంతో మీరు కలిసి ఉండాలి. అంతేగాని పోయినసారి వైఎస్ఆర్సీపీతో గొడవ పెట్టుకున్నారు, తర్వాత జనసేన అయిపోయింది, ఇప్పుడు తెలుగుదేశం కూడా అయిపోతే రేపొద్దున మీకు ఇంకే పార్టీ ఉండదు. సో మీకు కార్తీక్ గారు, ఈ రాజకీయాలు ఒక మాట చెప్తాను. ఉమ్, రాజకీయాల్లో కాలు జారినా పర్వాలేదు కానీ నోరు జారకూడదు అంటారు. అవును. ఖచ్చితంగా నోరు జారే ఏ నాయకుడికైనా రాజకీయాల్లో నష్టం జరుగుతుంది. యా, కాలు జారినా చూస్తారు. పర్వాలేదు. కాబట్టి ఈ నోరు అనేది చాలా దగ్గర పెట్టుకుంటేనే ప్రజలు ఆలోచిస్తారు. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.